వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిటల్ రమ్య 1996. ముందుగా అందరికీ నా అన్నలకి కానీ తమ్ముళ్ళకి కానీ రక్షాబంధన శుభాకాంక్షలు. ఈరోజు నా తమ్ముళ్ళకి కానీ అన్నలకు కానీ నేను రాఖీ ఆడుతున్నా. నాకు తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ నాకు ఈ తమ్ముళ్ళు నా తోడే నన్ను నడిపిస్తున్నారు. కాబట్టి నేను అందరికీ, చిన్న వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి కానీ అందరికీ నేను రాఖీ ఆడుతున్నా. ఎవరికి రాదనుకుంటా ఇంత అదృష్టం. ఒకటి కాదు, రెండు కాదు, వందల మంది నా తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్ళకి కొంతమంది కుదిరిన వాళ్ళు వచ్చిండ్రు, కుదిరిన వాళ్ళు రాలేదు. అందరినీ నా ఇంటికే పిలిచి నేనే కడుతున్నా. ముందుగాలు ఫస్ట్ నా చిన్న తమ్ముడు, వీడు నా ది బెస్ట్ తమ్ముడు. అంటే పెద్దలు కూడా అందరూ ది బెస్టే నాకు. ఇప్పుడు అందరి రాఖీ కట్టేది చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి మీకు చూపిస్తా, చూడండి. మై సిస్టర్ ఎన్ని కుప్పలు రాఖీలు మనకి, ఇన్ని ఉన్నాయి. మన తమ్ముళ్ళు ఇంతమంది ఉన్నారు. ఈ రాఖీ వెలగట్టలేదు నిజంగానే. ఇప్పుడు మళ్ళీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా నా ప్రేమ వెలిగట్టలేదని చెప్పు. తోడబుట్టిన వాళ్ళు ఉంటే 1, 2, 3, 4, కానీ నాకు మాత్రం మీరందరు తమ్ములే. వీడు ముఖ్యంగా ఎందుకురా మీరు వచ్చిళ్ళు చాలదా నాకు కారా. అందాల మందార కొమ్మ అల్లారు ముద్దైన బొమ్మ. నాకు మంచిది శివుని కట్టు. శివుడు తెలియని నాకు ఇక అంటారు దీనికోసం వెయిటింగ్. ఉండోరి మంచిగా ఉండోరి, నన్ను నవ్వియ్యరి, మీ చికా చేయబోర్రి, మంచిగా తిరుగుర్రి, ఎంజాయ్ చేయరు. ఫైనల్గా అయితే రాఖీలు మొత్తం అందరికీ కట్టేసిన. నేను అనుకోలేదు ఇంత మంది వస్తారా అని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు అనుకున్నాను అన్నదమ్ములు లేరు అని బాధపడేదాన్ని, కానీ ఈ రోజుతో ప్రూవ్ అయింది నాకు అందరూ అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారని. ఇంతే ఈరోజుకి ఇదే టాపిక్. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. మీరు నాకు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే, అంటే అందరు ఇచ్చిండ్రు, మీరు కూడా ఎవరైనా నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని ఖచ్చితంగా అనుకుంటే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ బాయ్ బాయ్.